హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మొక్కజొన్న పొలంలో అయితే ఉన్నాను. ఇక్కడ ఈరోజు డ్రోన్తో పురుగు మందు స్ప్రే అయితే జరుగుతుంది. అందుకని ఇది ఫస్ట్ టైం నేను ఇలా డ్రోన్తో స్ప్రే చేస్తున్నారు కదా, ఇది ఎలా ఉంటుందో చూడటానికైతే వచ్చాను. ఇదేమో ఆర్సీ అనమాట. దీన్ని ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తే డ్రోన్ అంతా కూడా పొలం పైనుండి తిరుగుతూ స్ప్రే చేసి వస్తుంది. ఇంక ఈ డ్రోన్ అనేది మా మరిది వాళ్ళకే ఉందన్నమాట. మా మరిది తన వైఫ్ వచ్చేసి మొత్తం 15 రోజులు చెన్నై అన్నా యూనివర్సిటీలో దక్ష కంపెనీ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ డ్రోన్ అయితే నేర్చుకొని ఇక్కడ వచ్చి సక్సెస్ఫుల్గా వాళ్ళు స్ప్రేని అయితే చేస్తున్నారు. ఇంక ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ డ్రోన్తో స్ప్రే ఎలా జరుగుతుంది, 1 ఎకరానికి ఎన్ని మినిట్స్లో ఇది కంప్లీట్ చేసుకుంటుంది, అలాగే ఎన్ని లీటర్స్ పడుతుంది, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడటానికి అయితే ట్రై చేయండి. ఈవినింగ్ 4 అయ్యింది. ఇప్పుడు పొలం అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మాకున్న పొలాల్లో కొన్ని మెట్ట పొలాలు ఉంటాయి, ఇవేమో కొన్నేమో లంక పొలాలు అనమాట. ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను, మాకు కృష్ణానది అయితే ఉంటుంది. ఆ కృష్ణానది మధ్యలో పాయల్లోనే మాకు లంక ప్రాంతాల్లో పొలాలు అయితే ఉన్నాయని. ఇంకా ఇదిగోనండి డ్రోన్ అయితే, ఇది ఆటో అనమాట, డ్రోన్కి సంబంధించింది. అలాగే ఈ డ్రోన్కి పైన గవర్నమెంట్ ఎలాగ సహాయం చేసిందో అలాగే ఇఫ్కో కంపెనీ వాళ్ళు కూడా పార్ట్నర్స్ అనమాట. వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్తో వీళ్ళైతే డ్రోన్ స్ప్రే అయితే చేస్తున్నారు. ఇంకా వాళ్ళయే కాదు, మనం వేరే తీసుకెళ్ళినా సరే వాళ్ళు స్ప్రే చేస్తారు. ఇంకా ఇక్కడైతే మా వారు వచ్చేసి ముందు మిక్స్ చేస్తున్నారు. అలాగే మా మరిది గారు వచ్చేసి ఇక్కడ డ్రోన్కి బ్యాటరీస్ అనేవి సెట్ చేసుకుంటున్నారు. ఫస్ట్ ఇంకా ఇది ఆటోలోంచి కిందకి తీసి పెట్టిన తర్వాత వీటికన్నిటికి కూడా ఫిక్స్ చేసేసి ముందైతే వాటర్ పోసి అది స్ప్రింకిల్ బాగా అవుతుందో లేదో టెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ మొక్కజొన్న మొత్తం కూడా 1 ఎకరం అనమాట. ఈ ఎకరానికి వచ్చేసి 10 లీటర్లు, అంటే డ్రోన్లో కెపాసిటీ అనమాట 10 లీటర్ల ట్యాంక్ అయితే ఉంటుంది. దాన్ని ఫిల్ చేసేస్తే 1 ట్యాంక్కి 1 ఎకరానికి అయితే ఇది స్ప్రే చేసేసి వచ్చేసింది. ఇప్పుడు నార్మల్గా మనం స్ప్రే చేయాలంటే ఎన్ని అవర్స్ టైం పడుతుందో ఇది జస్ట్ 10 మినిట్స్లో 1 ఎకరానికి మొత్తం ఆఫ్ చేసేసింది. అలాగా మనకి టైం సేవింగ్ అయితే ఎక్కువ కలిసి వస్తుంది అనమాట. అలాగే కెమికల్ పవర్ కూడా, మనం ఎక్కువ వాటర్లో ఆ లిక్విడ్ని అంటే ఏదైతే పురుగు మందు ఉందో అది మిక్స్ చేసి కొట్టినప్పుడు కన్నా తక్కువ నీళ్ళలో మనం ముందు మిక్స్ చేసి ఇలా స్ప్రే చేసినప్పుడు దాని పవర్ అనేది ఎక్కువ పనిచేస్తుంది. కాబట్టి ఇంకా డ్రోన్తో చాలా లాభాలు అయితే ఉంటాయి.
ఇదిగోండి నీళ్ళలో కలిపి పెట్టుకున్న పురుగుమందు నీళ్ళనైతే ఇక్కడ పోస్తున్నారు. ఈ ట్యాంక్ వచ్చేసి మొత్తం 10 లీటర్ల వరకు స్టోరేజ్ అయితే ఉంది. ఈ 10 లీటర్లు కూడా ఒక ఎకరానికైతే సరిగ్గా సరిపోతుందన్నమాట. అదే నార్మల్గా మనం స్ప్రే చేసుకోవాలి అనుకుంటే మనకి ఆ టయానికి కూలి వాళ్ళే దొరకాలి. లేదు మనమే ఓన్గా స్ప్రే చేసుకున్నా సరే మినిమం టు మినిమం 1 అవర్ అయితే టైం పడుతుంది. అలాగే మనం వాడే మందులు కూడా ఎక్కువే పడతాయి. మనం స్ప్రే చేసేటప్పుడు కూడా కొంచెం ఎక్కువ తక్కువలు కూడా కొడుతూ ఉంటాము. కానీ ఈ డ్రోన్తో అయితే పొలం మొత్తం కూడా ఈవెన్గా అయితే స్ప్రే అవుతుంది. ఇలాగ ఇక్కడ మొక్కజొన్న పొలం కూడా మొత్తం చాలా హైట్ అయితే ఉంది. మనిషి కన్నా ఇంకా ఎత్తుగానే ఉంది. దీంట్లో ఇప్పుడు వెళ్ళి మనిషి స్ప్రే చేయాలన్నా కూడా చాలా కష్టమైతే అయ్యేది. ఇప్పుడు మొత్తం మేము ఇక్కడ 3 ఎకరాల వరకు అయితే ఈ డ్రోన్తోనే స్ప్రే అయితే చేపించాము. ఇంకా మేమే కాదు 10-15 ఎకరాలు సాగు చేసే వాళ్ళైతే ఎక్కువగా ఈ డ్రోన్ కోసం అయితే అడుగుతున్నారు. అందుకని వీళ్ళ యొక్క ఫోన్ నెంబర్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ ఇస్తాను. మీకు ఏమైనా అవసరమైతే వాళ్ళకైతే కాల్ చేయొచ్చు. ఇంతేనండి ఈ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకెలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.